హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హోమ్ వీడియోస్. ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటంటే, ఇది ఒక గ్రామ దేవత వెల్లుల్ల ఎల్లమ్మ. ఇది కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది. కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. సో అందుకని తప్పకుండా వెళ్ళండి. చాలా ఫేమస్, చాలా రష్ ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ జాతర జరుగుతుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే అసలు స్టాచ్యూ ఉండదు. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కాండాన్ని మనం దేవతలాగా పూజిస్తారు. మీరు చూస్తే ఇక్కడ నెక్స్ట్ మీకు అలంకరణ చూపిస్తాను. ఇందులో ఇదిగో చూడండి, ఇక్కడ ఈ చెట్టు కాండమే మనకు దేవత ఆకారంలో ఉంటుంది. ఏదైనా మొక్కుకొని మనం ఏదైనా కోరిక కోరుకోవాలి. మన కోరిక తీరిన తర్వాత తప్పకుండా ఆ మొక్కును చెల్లించాలి. ఇక్కడ ఎక్కువగా కోళ్ళు, మేకలు అండ్ లైక్ కళ్ళు అలా సారె పెట్టి మొక్కుకుంటారు. సారెతో మొక్కుకొని తర్వాత వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని తింటారు. జాతరలాగా చెట్ల కింద మొత్తం ఒక డే అంతా చాలా హ్యాపీగా గడుపుతారు. చెట్ల కింద పిక్నిక్ లాగా లైక్ చాలా రష్ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. స్పెషల్గా పంతులు గుడి అంటూ ఏముండదు ఇక్కడ. మనం మొక్కుకోవడం, కోరిక నెరవేరిన తర్వాత వచ్చి దాన్ని తీర్చుకోవడం అంతే. ఇంకా కానీ 100% కోరిక నెరవేరుతుంది ఇక్కడ. మనం ఏది కోరుకున్నా కూడా తప్పకుండా రండి ఒకరోజు. చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. జాతర కూడా అవుతుంది కదా మనకి. ఈ టెంపుల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి. అది లెంతీగా ఉంది కాబట్టి షార్ట్కట్గా ఈ వీడియో పెట్టాను. ఓన్లీ అమ్మవారి డెకరేషన్ మటుకు ఈ వీడియో ఉంది. ఇదే అండి చెట్టు, చూడండి ఎంత బాగుందో. చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టు మనము పూజిస్తారు వీళ్ళు. ఇంక ఇక్కడ ఏం లేదు, ఎన్నో వందల సంవత్సరాల చెట్టు అంట ఇది. సో దీనికే ఎక్కువ ప్రాముఖ్యత ఇక్కడ. సో అమ్మవారిని ఎలా అలంకరిస్తుండ్రు చూడండి. ఓన్లీ అది కాండం, చెట్టు యొక్క కాండం. అది పసుపు, బొట్టు అవన్నీ వేసి, బుక్క అవన్నీ వేస్తున్నారు బొట్టు పెట్టి. ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చక్కగా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకు అన్ని ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి. అంటే వాళ్ళకు వంట చేసి కూడా ఇస్తారు. మనం వాళ్ళకి ఐటమ్స్ అన్నీ ఇస్తే వాళ్ళే వంట చేసి సమ్ అమౌంట్ తీసుకొని ఇస్తారు. అంతేకాకుండా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ మీకు ఏది కావాలంటే అన్నీ ఇక్కడే దొరుకుతాయి అవైలబుల్లోనే. మునిరాజా తెలియదు కదా, అందుకని ఈమె భర్త అక్కడ ఉన్నదా, ఎల్లవ తల్లి భర్త మునిరాజా. నేను అదే తెలియదు కదా మాకు ముక్క పెట్టాలి, చీర ఉంటే చీర పెట్టాలి, జాకెట్ పెట్టాలి. పెట్టి ఇది పెట్టి ఈయనకు ఒక తువ్వాలు వేసి పోయాలి. ఆయనకు నల్ల పూసలు, ఆయన జిట్టు పూసలు కట్టుడు కాదు, తువ్వాలు వేయాలి. ఈయన బియ్యం పోయాలి. అదే మనం ఎట్లా వేసుకుంటామో అట్లా ఇంట్లో. కింద పడ్డాయి. మంచిగా తయారు చేసిందమ్మా. అమ్మవారికి పుస్తల తాడు వేస్తున్నారు ఇక్కడ. అంటే పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు అలంకరిస్తున్నారు. ఇక్కడ మొక్కు తీర్చే ప్రాసెస్ ఏంటంటే, మొదటగా వాళ్ళు ఒక అమ్మవారి ముందు కొంచెం వాటర్ చల్లి అక్కడ మంచిగా నీట్గా పిండితో పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ఒక ఇస్తార్ పెట్టి దాంట్లో ఇంటి నుండి వండి తెచ్చుకున్న పసుపు అన్నం రైస్ వేసి 5 ముద్దలు పెట్టి దానిపైన రొయ్యలు, టమాటా, పెరుగు కర్రీ వేసి తర్వాత కళ్ళుతో సాకబెట్టి కోడి నోట్లో కళ్ళు కానీ సమ్ వాటర్ కానీ ఏదో పోసి కోడిని అమ్మవారికి మొక్కులాగా అక్కడ కట్ చేస్తారు. కట్ చేసి దాన్ని వంట చేసుకుని తింటారు. కోడి కానీ మేక కానీ అలా కట్ చేసిన తర్వాత అక్కడే వంట చేసుకొని తింటారు. ఇదంతా అక్కడ జరిగే ప్రాసెస్. ఇంకా ఇంతేనండి సంగతులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.